అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పవన్ కొబ్బరి థియరీ మరో 15 ఏళ్లు కూటమిని గెలిపించాలి. కొబ్బరి మొక్క నాటితే దాని ఫలితం వచ్చేంత వరకు ఎలాగైతే 15 ఏళ్ల సమయం పడుతుందో అలాగే ఒక ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలంటే 15 ఏళ్లు గెలిపించుకోవాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. మరొక వైపు వైసీపీ నేతలకి వార్నింగ్ కూడా ఇచ్చారు డిప్యూటీ సీఎం. ఇప్పటికీ బూతులు మాట్లాడతామంటే బుద్ధి చెప్పాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజుకి వాళ్ళు తీర్చిని మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. మళ్లీ అధికారంలోకి వస్తామన్న వైసీపీ నేతల ఆశలు నెరవేరవన్నారు పవన్ కళ్యాణ్. క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి. సౌహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా, నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నా. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే. జనసేన నేతలైనా సరే నేరపూరిత వైఖరిని అవలంబిస్తే ఊరుకునేది లేదన్నారు పవన్. క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను. అలాంటి నాయకుల్ని, అలాంటి వ్యవహారం నడిపేవాళ్ళు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు. తాను యువత కోసం, యువత భవిష్యత్తు కోసం ఆలోచిస్తానన్నారు డిప్యూటీ సీఎం. జెన్జీ అంతా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలన్నారు ఆయన. ముఖ్యంగా ఇక్కడున్న జెన్జీ 20 ఏళ్ళు 2000 తర్వాత పుట్టిన పిల్లలు, యువత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అది ఆఖరిలో చెప్తాను, మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను. నేను ఎర్లీ 20స్లో 20 వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను. దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను, పుట్టబోయే తరం కోసం ఆలోచించాను. రాజకీయాలకు కొబ్బరి చెట్టు థియరీ అప్లై చేశారు పవన్ కళ్యాణ్. ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నారు. బతుకు తెరువుకు సినిమాలు చేస్తున్నానన్న ఉప ముఖ్యమంత్రి బాధ్యతగా రాజకీయం చేస్తున్నానన్నారు. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం, సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాను. ఎందుకంటే నాకు సినిమాలు ఒకే నా బతుకు తెరువు, నా జీవనాధారం. గల్లీ లీడర్ల నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదన్నారు పవన్ కళ్యాణ్.